ఇవాల్టి సమర్పణ కార్యక్రమం మొదటిగా జ్యోతి ప్రచురణలతో ప్రారంభిద్దాం. 138వ సమర్పణ కార్యక్రమము జ్యోతి ప్రచురణలతో ప్రారంభిద్దాము. ఇక్కడికి విచ్చేసిన సత్యసాయి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ జ్యోతి ప్రచురణకు రావాల్సిందిగా కోరుతున్నాము. మొదటిగా ద స్పీకర్ ఆఫ్ ద డే నివేదిత వాసిలి గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరిక. సాయిరామ్. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया. शांति शांति शांति. అందరికీ సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. అమ్మయ్య, ఎందుకంటే శివం భజన బృందం పాడిన భజన ఆ అమృతంలో ఓలలాడుతున్న మీ అందరు కూడా సమర్పణ కార్యక్రమానికి రావడానికి మిమ్మల్ని అందరినీ లాక్కు రావాలి. అందుకని అంత గట్టిగా సాయిరామ్ చెప్పాను. మళ్ళీ ఒక్కసారి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి సాయిరామ్. స్వామి అనుగ్రహ ఆశీస్సులతో సత్సాయి విద్యార్థులు ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి ఈ శివం సమర్పణ కార్యక్రమానికి ముందుగా మనందరం స్వామికి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్న స్వామికి మనందరి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. విశ్వవ్యాప్తంగా శ్రీ సత్యసాయి విద్యార్థులు అనేక ప్లేస్లలో, అనేక స్థలాల్లో, అనేక స్వామి మందిరాల్లో ఈ సమర్పణ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహిస్తున్నాం. సుమారుగా ఒక 16 లొకేషన్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సమర్పణ కార్యక్రమం జరుగుతోంది. ఈ కొట్టండి, గట్టి కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా. ఎందుకోసమంటే ఈ సమర్పణ కార్యక్రమం ద్వారా పెద్దలు పూర్వం నుంచి స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందినటువంటి వారు, వాళ్ళకి ఒక సంచిక పేరు పెట్టుకున్నాం, ధన్యజీవులు అని. స్వామితో కేరమ్స్ ఆడినటువంటి ప్రసాద్ గారు ధన్యజీవి కాదండి? స్వామితోటి క్యారమ్ బోర్డు ఆడారండి ఆయన చిన్నప్పుడు. అటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ అనుభూతులను పంచుకున్నారు. అదేవిధంగా మా సోదరులు, మా సిస్టర్సు, పెద్దలందరూ కూడా సంస్థకి సంబంధించినటువంటి మొట్టమొదటి రోజుల్లో సంస్థ కార్యకలాపాల్లో పాలు పంచుకున్నటువంటి సుధగారు లాంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ సమర్పణ కార్యక్రమంలో వాళ్ళ యొక్క అనుభూతులను, స్వామి వారికి ఇచ్చినటువంటి అనుభూతులను పంచుకునేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ శివం సమర్పణ కార్యక్రమం. నాకు మొట్టమొదటి ఏడాదే స్వామి భక్తులందరూ కూడా లాన్స్లో మనం మొదలుపెట్టిన తర్వాత స్వామి ఏ కార్యక్రమం అయినా సరే కొన్ని మధ్యలో కొన్ని అవాంతరాల వలన, కొన్ని కారణాల వలన మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు మధ్యలో ఆగేటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, డివోటీస్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సమర్పణ కార్యక్రమం ఆగడానికి వీల్లేదు. అటువంటి సందర్భంలో గట్టి కట్టండి పర్వాలేదు. అటువంటి సందర్భంలో కరోనా టైంలో కూడా ఆన్లైన్లో సమర్పణ కార్యక్రమం మనం నిర్వహణ చేసుకున్నాం. అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామి ఈ రోజున ఈ శివం సమర్పణ కార్యక్రమంలో మనందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి అడిగిన వెంటనే అంగీకరించి మా సోదరి నివేదిత ఈ రోజున ఈ శివం సమర్పణలో స్వామి తనకి అనుగ్రహించినటువంటి అనుభూతులన్నీ కూడా మనందరితో పంచుకోవడానికి వచ్చినందుకు ముందుగా మనందరి కరతార్థనలతో నివేదితకి, సోదరికి మనందరి ఆనందాన్ని, హర్షాతిరేకాన్ని తెలియజేద్దాం. అదేవిధంగా సోదరి నివేదితని మనందరికీ పరిచయం చేయడానికి వేదికపైకి పద్మశ్రీ రాధాస్వామి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ సిస్టర్ కూడా గతంలో మనకి సమర్పణలో మాట్లాడారు. వారిని వచ్చి నివేదిత గురించి పరిచయం చేయవలసిందిగా కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనులతో తన వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్. స్వామి పాదాభి వందనాలకి నమస్కారం చేస్తూ ఇక్కడ విచ్చేసిన సాయి సహోదరులు, సహోదరునీలు,
పెద్దలు అందరికీ సాయిరామ్. తెలుగులో మాట్లాడాల్సిన ది ఖచ్చితం కాబట్టి కొద్దిగా తడబడచ్చు. ఎస్పెషలీ మన సోదరుడు ఎమ్మెల్యన్ స్వామి గారు మాట్లాడిన తర్వాత ఎవరు తెలుగులో మాట్లాడినా కాస్త కష్టమే ఎవరైనా వినటానికి. సో నన్ను క్షమించండి. కానీ ఓకే, సో హీస్ గివింగ్ మీ పర్మిషన్ టు మేక్ ద ఇంట్రడక్షన్ ఇన్ ఇంగ్లీష్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్వామి అండ్ టు ఎమ్మెల్యన్ స్వామి గారు. So the minute the speaker was decided that it's going to be Nivedita Vasali, and I was very sure that I want to do the introduction, because it's always good if people who are known to you, who are known to the speaker, make the introduction, because it comes from the heart. So I have the pleasure of introducing the speaker of this Samarpan, 138th Samarpan at Shivam. And Nivedita is someone who is very familiar to almost every Sai organization member who has been active, because she has held various positions within the organization as a state youth coordinator in the erstwhile united Andhra Pradesh, and even after the division into Andhra and Telangana. Most importantly, she has been a Sai devotee right from her childhood. చిన్నప్పటి నుంచి సాయి డివోటీగా తను ఎప్పుడు షీ కీప్స్ షేరింగ్ హర్ స్టోరీస్ విత్ అస్ అబౌట్ హౌ ద ప్లే గ్రౌండ్ వాజ్ BHEL సమితి ఫర్ దెమ్. దే డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ బీయింగ్ ఇన్ సమితి. స్కూల్కి వెళ్ళేవారు, స్కూల్ నుంచి వచ్చాక సమితిలో ఉండేవారు. అక్కడ ఏ కార్యక్రమం జరిగినా, పూలు కూర్చడం కానీ, డెకరేషన్ కానివ్వండి, ఏదైనా సర్వింగ్, నీళ్ళే కానీ వాళ్ళకు సర్వ్ చేయడానికి, ఏ చిన్న కార్యక్రమమైనా అక్కడ పాల్గొనేవాళ్ళు. దీనికి అన్నిటికీ కారణము షీ హ్యాస్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు, రామకృష్ణ గారు, విజయలక్ష్మి గారు, పుణ్య దంపతులు. వాళ్ళకి పెద్ద బిడ్డ నివేదిత వాసిలి, అండ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్స్. అండ్ వాళ్ళు స్వామి లోకం తప్ప వాళ్ళకి ఇంకే లోకం చూపించలేదు. సో ఎప్పుడు చూసినా స్వామి ధోరణే. కానీ పిల్లలిద్దరికీ, తనకు ఒక చెల్లెలు ఉంది యామిని అని, ఇద్దరికి కూడా స్వామి ధోరణే కానీ ఇంకా ఏమీ లేదు. ఇటు ఉండగానే స్వామి కళాశాలలో జాయిన్ అవ్వటం జరిగింది. అక్కడ అకాడమిక్గా కూడా షీ హెస్ ఎక్సెల్డ్. షీ ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. She has done her MSc in nutrition, and related to that, she has held very important positions both in the government and private sector for a very long time. She is blessed to be married to Shekhar Garu, who is again another very active member in the organization, in charge of the Prashant Nagar Samiti. And తనకి ఇద్దరు పిల్లలు. వాళ్ళను కూడా తన తండ్రి ఎలా అయితే అనుకో స్వామి ధోరణిలో పెట్టారో, తను she has been a very good mother, instilling those values, same values as she was instilled in by her parents. ఒక అబ్బాయి నిఖిల్ అనేసి MBA చేస్తున్నాడు, ఇంకొక అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తోంది. ఇద్దరు కూడా స్వామి కార్యక్రమాల్లో అంతా చాలా యాక్టివ్గా పాల్గొంటారు. ఇదే కాకుండా ఈవెన్ ఆఫ్టర్ షీ స్టెప్ డౌన్ యాజ్ ది స్టేట్ ఇన్ఛార్జ్, షీ హెస్ బీన్ వెరీ యాక్టివ్. ఏదైనా స్వామి కార్యక్రమం అంటే నో చెప్పదు. షీ ఈజ్ ఆల్వేస్ రెడీ. తన టైం, ఎనర్జీ, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఎక్కడైనా సహాయం చేయాలి అన్నా కూడా, బికాజ్ ఎవ్రీ సేవా యాక్టివిటీ రిక్వైర్స్ సర్టన్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్. అన్ని విధాలుగా కూడా స్వామి దయతో షీ ఈజ్ ఏబుల్ టు బీ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్. దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ స్వామి ఆన్ హర్. బట్ షీ హెస్ ఆల్సో గాట్ దట్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్. స్వామి అంటే కనుక దేనికి వెనకంజ వేయదు. సో హర్ లైఫ్ ఈజ్ అ డే. ఇఫ్ యూ లుక్ ఎట్ హర్ ఎవ్రీడే యాక్టివిటీస్, తనకు మోస్ట్లీ ఇట్ ఈస్ సాయి యాక్టివిటీస్ విచ్ ఫిల్ హర్ లైఫ్. సో అలాంటి వెన్ ఐ ఆస్క్డ్, వి రిక్వెస్టెడ్ హర్ టు స్పీక్, షీ సెడ్ నాకేమున్నాయక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవటానికి అనేసి. But she is blessed with a father who has had direct interactions with Swami. But we all know that we don't need always direct interactions with Bhagwan. It is enough if you are just conscious of Swami and then he interacts with you. We don't need a physical interaction with Swami at all. So she has had several such
experiences, and I'm sure she's going to fill our hearts with Swami. And so I cordially invite her to come and share her experiences with all of us who are here. Sai Ram. మన స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ వచ్చిన పెద్దలకి, సాయి ఫ్యామిలీలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికీ సాయిరాం. సో ఈ ప్రపంచంలో చాలామంది, ఎన్నో కోట్ల మంది ఉన్న ప్రపంచంలో స్వామి అవతారంలో ఓన్లీ ఒక గుప్పెడు మందికే స్వామి భగవంతుడు అనే విషయం తెలుసు. గుప్పెడు మందికే. సో అందులో మనందరం ఉండడం నిజంగా స్వామి మనకిచ్చిన ఎంతో అదృష్టం. సో మన పుణ్యాన్ని బట్టి, మన తల్లిదండ్రుల పుణ్యాన్ని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి స్వామి ఎన్నో అనుభవాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి. సో ఈరోజు స్వామి నన్ను ఇక్కడ నిలబెట్టారు. సో స్వామిని మాట్లాడించమని కోరుకుంటూ నేను ఈ సమర్పణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. సాయి భక్తుల కుటుంబంలో పుట్టిన పిల్లలకి కొత్తగా స్వామి భగవంతుడు అని తెలుసుకునే ఆ ఆడియల్ అడ్వెంచర్ ఒకటి స్వామి తగ్గించేస్తారు. సో పుట్టడం నుంచే మనకి స్వామి భగవంతుడు అనే విషయం తెలిసిపోతుంది. సో అట్లా మా నాన్నగారు ఏంటంటే 1960s స్వామి దగ్గరికి వెళ్ళారు. చాలా క్లోజ్గా స్వామితో ఉన్నారు. ఆయనకి 16 పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు స్వామి. గ్రూప్ ఇంటర్వ్యూస్ అయితే లెక్కలేదని చెప్తారు. సో ఆయనకి ఏంటంటే అసలు పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలని లేదు. స్వామి బలవంతంగా ఆయనకి పెళ్లి చేశారు. సో మా నాన్నగారు ఏంటంటే మనం నిద్ర లేవంగానే స్వామి ఫోటో చూస్తాము. సో నాకు ఎవరన్నా పుట్టంగానే నా పిల్లలు స్వామి ఫోటో చూడాలి, లైఫ్ అంతా బాగుంటుంది. నిద్ర లేవంగానే స్వామి ఫోటో చూస్తే రోజు బాగుంటుంది, పుట్టంగానే చూస్తే లైఫ్ బాగుంటుంది అని అనుకునేవారు. సో నేను పుట్టంగానే మా నాన్నగారు ఫోటోతో రెడీగా ఉన్నారు, పెద్ద స్వామి ఫోటోతో. సో డాక్టర్ అన్నారంటే, మీరేంటండి ఫోటో పట్టుకొని ఇక్కడ నుంచున్నారు, పిల్లలు ఎప్పుడన్నా కళ్ళు తెరుస్తారంటే, మా జనరేషన్ పిల్లలు, ఇప్పుడు పిల్లలు వెంటనే కళ్ళు తెరిచేస్తున్నారు. సో వెంటనే కళ్ళు తెరుస్తారా, మీరు ఫోటో పట్టుకొని నుంచున్నారు అనగానే డాక్టర్ వెళ్ళిపోయే వరకు మా నాన్నగారు వెయిట్ చేసి నా చెవిలో వచ్చి సారాం 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 అని 3 సార్లు అనగానే నేను కళ్ళు తెరిచి స్వామి ఫోటో చూశాను. సో అక్కడితో స్వామి అనుగ్రహం నా మీద స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఎప్పటికీ స్వామి హెల్ప్ చేస్తూనే ఉన్నారు ప్రతి క్షణం. అయితే ఫస్ట్ నా స్వామి ఎక్స్పీరియన్స్ అంటే స్వామి నా దగ్గరికి రావడం, ఫిజికల్ ప్రాక్సిమిటీ. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్వామి BHL వచ్చారు. BHL వచ్చినప్పుడు మేము కూర్చున్నాము అందరము. స్వామి రావడం నా దగ్గరకు వచ్చారు. నేను అక్షరాభ్యాసం కోసం పలక పట్టుకొని కూర్చున్నాను. సో నేను హార్డ్లీ 2.5 years 3 years ఉంటానేమో. సో ఎంత హైట్ ఉంటామో మీకు తెలుసు, అంత చిన్న పిల్లలు. స్వామి నా దగ్గరకు వచ్చారు. స్వామి వంగి నా చేయి పట్టుకొని స్వామి ఓం రాయిస్తూ ఓం అన్నారు స్వామి. సో నేను కూడా ఓం అన్నాను. అలా 3 సార్లు స్వామి ఓం అని నా చేత పలికిచ్చి రాయించారు స్వామి. సో మామూలుగా అయితే మనకి ఆ ఏజ్లో హ్యూమన్ మెమరీ ఉండదు అని అంటాం, కానీ స్వామి అనుగ్రహం ఏమో ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే స్వామి నా దగ్గరికి రావడం, స్వామి ఇట్లా వంగి నా చేయి పట్టుకొని ఓం రాయించడం, ఇదంతా నాకు చాలా స్పష్టంగా గుర్తుంది స్వామి అనుగ్రహం వల్ల. సో ఇది నాకు ఫస్ట్ స్వామి ఫిజికల్ ప్రాక్సిమిటీ ఎక్స్పీరియన్స్. రెండోది ఏంటంటే శివంలో ఎక్స్పీరియన్స్. నేను మా మదరు మా సిస్టర్ కూర్చుంటే స్వామి మళ్ళీ మా చెల్లికి అక్షరాభ్యాసం చేయించడానికి మా మదర్ పలక పట్టుకొని కూర్చున్నారు. స్వామి మా దగ్గరకు వచ్చారు. స్వామి మా పేర్లు అడిగారు, మా అమ్మగారిని అడిగిన తర్వాత మా చెల్లికి అక్షరాభ్యాసం చేసి స్వామి విభూతి క్రియేట్ చేశారు. మామూలుగా విభూతి క్రియేట్ చేస్తే ఇంత విభూతి వస్తుంది, ఒక ప్యాకెట్లో కట్టుకునే అంత వస్తుంది. స్వామి మామూలుగా మనం పెద్ద విభూతి ప్యాకెట్స్ ఉంటాయి కదా, అంత విభూతి ప్యాకెట్లో సగం విభూతి వచ్చింది ఆ రోజు. ఇంత తీసి మా చెల్లి తల మీద స్వామి ఇట్లా ఇంత విభూతి వేసి తల మీద 3 సార్లు కొట్టారు. సో అంత విభూతి వేశారేంటి అని అనుకున్నాము. తర్వాత మాకు ఇప్పుడు లైఫ్లో అర్థమవుతుంది స్వామి ఎందుకు అలా విభూతి వేశారు. సో స్వామికి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ తెలుసు కాబట్టి స్వామి అంత విభూతి తనకి వేసి అనుగ్రహించారు. సో ఫిజికల్ ప్రాక్సిమిటీలో ఈ 2 ఎక్స్పీరియన్సెస్ నాకు. ఇలా స్వామిని చూడడము, మేము కంటిన్యూస్గా పుట్టపర్తి వెళ్ళడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మాకు ఇందాక పద్మశ్రీ అక్క చెప్పినట్టు మాకు ఏ ఊరు తెలియదు. నాకు మ్యారేజ్ అయ్యే వరకు నాకు తిరుపతి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఏ సెలవులు ఉన్నా కానీ మా నాన్నగారు సెలవులన్నీ పుట్టపర్తికే, మా హాలిడేస్ అన్నీ కూడా పుట్టపర్తికే. ఓన్లీ సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళేవాళ్ళం మేము. సో అలా మేము దసరా అప్పుడు జ్ఞాన సప్తాహ యజ్ఞం జరిగేటప్పుడు నేను చాలా చిన్నదాన్ని. మనకి పూర్ణచంద్ర ఆడిటోరియంలో రైలింగ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో ఆ రైలింగ్ మీద నేను ఎక్కి దూకి ఆడుతున్నాను చిన్నప్పుడు.
సో మై ఫాదర్ వాజ్ వాచింగ్ మీ. అవతల పక్క అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. యజ్ఞం జరిగేటప్పుడు స్వామి స్టేజ్ మీద ఉండేవాళ్ళు. అటుపక్క కూర్చొని ఇటుపక్క వాళ్ళు కనిపించేవాళ్ళు. సో చూసారు మా నాన్నగారు నేను ఎక్కి దూకి ఆడడం. అయిపోయిన తర్వాత చాలా కోప్పడ్డారు. మనం డిసిప్లిన్గా ఉండాలి, స్వామి అక్కడ యజ్ఞం చేస్తున్నారు, ఇట్లాంటి అల్లరి చేయకూడదు అంటే ఏం చేయాలి అని నేను అడిగాను. ఎందుకంటే పిల్లలకి ఏం చేయాలో ఆ టైంలో తెలియదు కదా. అంటే కూర్చొని స్వామి వెళ్ళిపోయే వరకు స్వామిని చూడాలి, స్వామి వెళ్ళిపోయాక కూర్చొని మెడిటేట్ చేసుకోవాలి అన్నారు. సరే వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే అట్లాగే స్వామి వచ్చారు, యజ్ఞం జరిగింది, నేనేమో అల్లరి చేయకుండా కూర్చున్నాను. తర్వాత స్వామి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక యజ్ఞం అయ్యే వరకు అక్కడే కూర్చోవాలన్నారు మా ఫాదర్. అయితే అక్కడ కూర్చున్నాను. ఎలా మెడిటేట్ చేసుకోవాలి? మా బాలికాస్ గురువు గారు ఏం చెప్పేవారు, జ్యోతి మెడిటేషన్ ఒకటి, జ్యోతి లేకపోతే స్వామి ఫోటో చూస్తూ కళ్ళు మూసుకొని స్వామి పిక్చర్ మనసులో అనుకొని మెడిటేట్ చేసుకోవాలని. పూర్ణచంద్ర ఆడిటోరియంలో చూస్తే అన్ని మతాలవి ఉన్నాయి, స్వామిది కాంక్రీట్ది ఒక పిక్చర్ మధ్యలో ఉంది, ఎక్కడ స్వామి ఫోటోలు లేవు. స్వామి నేను చాలా విసుగ్గా మనసులో స్వామితో అన్నాను, మా నాన్నగారు ఇలా మెడిటేట్ చేసుకోమంటున్నారు, నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఇప్పుడు నా చేతిలో ఫోటో కూడా లేదు అని ఐ వాజ్ కంప్లైనింగ్ టు స్వామి అని నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కూర్చుని 2 minutes తర్వాత తెరిస్తే నా ఒళ్ళో ఒక ఫోటో, పూర్ణచంద్ర ఆడిటోరియం. దాని మీద ఏం రాసింది అంటే ఐ విల్ ప్రొటెక్ట్ యూ యాజ్ ద ఐలిడ్ ప్రొటెక్ట్ ద ఐ అని రాసింది. సో ఎప్పుడు నేను అప్పటి నుంచి పూర్తిగా అల్లరి మానేసి ఆ ఫోటో పెట్టుకొని నేను మెడిటేట్ చేసుకునేదాన్ని. అండ్ ఆ టైం నుంచి నేను ఎప్పటి నుంచి అయితే ఎక్కువగా ఫోటో పెట్టుకొని మెడిటేట్ చేసేదాన్ని, నాకు చాలా మెమరీ పవర్ పెరిగింది చదువులు. ఐ స్టార్టెడ్ ఎక్సెలింగ్. ముందు నేను 2nd, 3rd పొజిషన్స్లో ఉండేదాన్ని క్లాస్లో. సో అప్పటి నుంచి ఏంటంటే నేను ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోవడం, నా తర్వాత పొజిషన్ వాళ్ళు చాలా దూరం ఉండడం నా మార్క్స్కి. సో ఇది స్టార్ట్ అయిందనమాట. ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు చాలా అన్కాన్షియస్గా నాకు ఏం తెలిసిందంటే ఎప్పుడు మనసులో ఏమనుకున్నా స్వామి వెంటనే రెస్పాండ్ అవుతారు. అది స్వామిని కోరుకుంటే, మెటీరియలిస్టిక్ విషయాలు కోరుకుంటే మేబీ స్వామి మనకి అవసరమైతే ఇస్తారు, మనకి చెడ్డదైతే ఇవ్వరు. కానీ స్వామిని కోరుకుంటే మాత్రం వెంటనే స్వామి రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. స్వామి మనకి రెస్పాండ్ అవుతారు మనం మనసులో అనుకుంటే అనే విషయం నాకు చాలా బాగా అర్థమైంది. మా నాన్నగారు కూడా స్కూల్కి వెళ్ళే ఫస్ట్ డే మాకు ఒక విషయం చెప్పేవారు, ఇప్పుడు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్లో అమ్మా నాన్న ఉండరు, కానీ స్వామి ఎప్పుడూ మీతోనే ఉంటారు. స్కూల్లో ఏమన్నా కష్టం వచ్చి మీరు అమ్మా నాన్న అని ఏడవకూడదు, మనసులో స్వామి అనండి, స్వామి వెంటనే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ అలాగే స్వామి మమ్మల్ని మేము అదే పాటించాము. స్వామి దేనికైనా కానీ వెంటనే మాకు రెస్పాన్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు. సో ఇలా ఉండగా ఏంటంటే నాకు పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా స్వామి విభూతి అందరికీ క్రియేట్ చేసి ఇవ్వడం చూసేదాన్ని. సో నాకు ఎప్పుడు అనిపించేది, పిల్లల్ని అప్పుడు ఫస్ట్ రోలో ఇప్పుడు కూడా కూర్చొని ఇవ్వరు, 2nd రోలో కూర్చునే వాళ్ళం మేము. ఎప్పుడు స్వామి నా దగ్గరికి వచ్చి విభూతి క్రియేట్ చేసి ఇవ్వట్లేదు అని నాకు మనసులో చాలా ఉండేది, ఎప్పుడు స్వామి విభూతి క్రియేట్ చేసి ఇవ్వట్లేదు ఏంటి అని. అయితే ఒకసారి ఏమైందంటే నా పక్కన 2 ఫారినర్స్ ఉన్నారు. కూర్చుంటే స్వామి ఆ రోజు దర్శన్ లైన్లోకి వచ్చి ఫారినర్స్ దగ్గరకు వచ్చి చాలాసేపు మాట్లాడారు స్వామి. వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు యాక్చువల్లీ ఇంగ్లీష్లో కాకుండా వేరే లాంగ్వేజ్లో స్వామికి సమాధానం చెప్తున్నారు, కాన్వర్జేషన్ అవుతుంది. దాని తర్వాత స్వామి సడన్గా విభూతి క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. క్రియేట్ చేస్తే వాళ్ళిద్దరు చేతులు పట్టుకోలేదు. వాళ్ళు చేతులు పెట్టేలోపు నాకు విభూతి కావాలనే తొందరలో ఐ మేబీ ఇన్ 4th, 5th క్లాస్ నేనేం చేశాను, వాళ్ళకంటే ముందు ఇట్లా చేతులు పెట్టేశాను, ఆ విభూతి స్వామి నాకు వేసేయాలి అని. సో వాళ్ళ చేతులపైనే నా చేతులు పెట్టేశాను. స్వామి చాలా సీరియస్గా, స్వామి అప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరితో సీరియస్ ఫేస్ పెట్టేశారు. స్వామి పెట్టి ఏయ్ చైతి మెడిసిన్ అన్నారు స్వామి. నాకైతే ఎంతసేపు, గంట సేపు నాకు దడ తగ్గలేదు స్వామి అలా అనగానే. అంటే మనకి మా స్వామి నాకు ఇది కావాలి అది కావాలి అని మనం స్వామిని అడుగుతూ ఉంటాం, స్వామిని బలవంతంగా నాకు కావాలి అని ఇట్లా మనం చాలా చేస్తూ ఉంటాం. కానీ స్వామికి ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. యాక్చువల్లీ స్వామి తనకి మెడిసిన్ క్రియేట్ చేశారు ఆ ఫారినర్కి, కానీ అది నేను మధ్యలో చేపెట్టేసి నాకు కావాలి అని అనుకున్నాను. ఆ మెడిసిన్ వాసన ఎంతసేపు ఉందంటే ఆ ప్లేస్లో అంతా మేమందరం వెళ్ళే వరకు ఫుల్ మెడిసిన్ స్మెల్ అది. సో అప్పటి నుంచి అది కూడా ఒక లెసన్ నాకు, స్వామిని ఏది మనం అడగకూడదు. మై ఫాదర్ వాజ్ టెల్లింగ్ మీ, ఇప్పుడు అర్థమైంది కదా, విభూతి కాదు ఏది మనం స్వామిని అడగద్దు, ఎందుకంటే మనకేది మంచిది అనేది మనకే తెలియదు. ఓన్లీ స్వామి నోస్, మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు స్వామికే తెలుసు. సో స్వామి మనకి ఎప్పుడు ఏది కావాలో మనకి ఇస్తారు. కాకపోతే మనం చేయాల్సిందల్లా ఒకటే, స్వామి చెప్పిన మార్గంలో నడవాలి, స్వామి చెప్పిన పాత్రలో ఉండాలి. ఎందుకంటే స్వామి చెప్పిన పాత్రలో లేకపోతే
మనకి స్వామిని అడిగే హక్కు రాదు. మనం స్వామిని గట్టిగా అడగలేం మనం కనుక ఆ పాత్రలో లేకపోతే. అయితే ఈ ఇన్సిడెంట్కి ఒకటి ఏంటంటే, మా ఫ్యామిలీలో కూడా ఇదే విషయానికి మా ఫ్యామిలీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ వాళ్ళు 4 బ్రదర్స్. మా ఫస్ట్ చిన్నాన్నకి ఒక చేయి చచ్చుబడిపోయింది చేయి నుంచి. అదైతే ఏమైందంటే ఆ చేయి అసలు కదపలేకపోతున్నారు. ఆయన ఎయిర్ ఫోర్స్లో ఉండేవాళ్ళు. ఎయిర్ ఫోర్స్లోంచి వచ్చేయాల్సి వచ్చింది. సో 6 months ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉన్న తర్వాత అందరు కలిసి పుట్టపర్తి వెళ్ళారు. సో ఏ ప్రాబ్లం వచ్చినా స్వామి సాల్వ్ చేస్తారు. సో అందరు కలిసి పుట్టపర్తి వెళ్ళారు. పుట్టపర్తి వెళ్ళిన తర్వాత మా ఫాదర్ ఇంట్లో అందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మా నాన్నమ్మ గారికి కూడా, ఎవరు స్వామిని అడగద్దు చేయి గురించి. స్వామికి తెలుసు మనకేమి ఇవ్వాలో, స్వామికి తెలుసు, స్వామి చేస్తారు ఏదైనా కానీ. స్వామి మనకి సొల్యూషన్ చెప్తారు, ఎవరేమీ అడగద్దు. నిజంగా కర్మ అనుభవించాలంటే మనం అనుభవిద్దాం అని చెప్పారు. సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. స్వామి ఫస్ట్ ఏంటంటే మా ఇంట్లో పని చేసే ఆవిడని పిలిచారు మాట్లాడ్డారు. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, చాలా మంచి డివోటీ ఆవిడ. ఎప్పుడు రామాలయం ఇంట్లో పని అంతా చేసుకుని రామాలయంలోకి వెళ్ళి మెట్లు అవన్నీ కడిగి వచ్చేవారు. స్వామి ఆవిడని చాలా పొగిడారు, చాలా సేవ చేస్తున్నావు, ఎప్పుడు దేవుణ్ణి తలుచుకుంటున్నావు, ఇట్లాగే కంటిన్యూ చేయడానికి మోక్షం వస్తుంది అని స్వామి చెప్పారు. తర్వాత ఫ్యామిలీలో ఒక్కొక్కరితో స్వామి మాట్లాడుతూ ఉన్నారు. మా ఫస్ట్ చిన్నాన్న ఎవరికైతే చేయి ప్రాబ్లం ఉందో ఆయనతో కూడా మాట్లాడారు, అయిపోయింది. సో ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నారు. సో అందరికీ లాస్ట్లో మా నాన్నగారికి చాలా టెన్షన్ వస్తుంది, ఏంటి స్వామి చేయి గురించి ఏం చెప్పట్లేదు. అండ్ మా నాన్నగారు చెప్పారు కాబట్టి షీ వాజ్ సైలెంట్. సో ఏం చేయాలి అని ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఇంకా అయిపోయింది ఇంటర్వ్యూ, బయటికి వెళ్తున్నాం అనగానే స్వామి ఆగమని స్వామి ఒక గ్రీజీ ఆయిల్ ఒకటి సృష్టించి చేయి మొత్తం మసాజ్ చేశారు స్వామి. సో ఇంటర్వ్యూ అయ్యి బయటకు వస్తూనే చెయ్యి మొబైల్ అయిపోయిందంట మా చిన్నాన్ని. సో దెన్ హీ జాయిన్ హెచ్ఐఎల్ యాజ్ అన్ ఇంజనీర్. ఆయన సునాబేడ ఒరిస్సా హెచ్ఐఎల్ ఫ్యాక్టరీలో పనిచేశారు. చాలా మంచి పొజిషన్లో ఆయన రిటైర్ అయ్యారు. సో ఇది కూడా ఇంకొక ఇన్సిడెంట్. మనం స్వామిని ఏమీ అడగకపోయినా స్వామికి తెలుసు మనకి ఏం చేయాలి అనేది. ఇంకొకటి, నా అనంతపూర్ అడ్మిషన్ కూడా స్వామి దయ వల్లే జరిగింది. ఏంటంటే మా ఫాదరు ఏమైనా మీరు చాలా ఇండిపెండెంట్గా ఉండాలి, మీకు బ్రదర్స్ లేరు, అన్ని మీ పనులు మీరే చేసుకోవాలి, ఏం కావాలన్నా స్వామిని అడగాలి, ఇది మా ఇంట్లో రూల్. అయితే అనంతపూర్కి అడ్మిషన్కి నేను ఇది తెప్పించుకోవాలి అప్లికేషను. నాకు తెలీదు. నేనేమనుకున్నానంటే మా 12th ఎగ్జామ్స్ అయిపోయాక పుట్టపర్తి వెళ్ళినప్పుడు అప్లికేషన్ తెచ్చుకోవచ్చేమో సమ్మర్ హాలిడేస్లో అని అనుకున్నాను. ఐ వాజ్ వెరీ ఇగ్నరెంట్. అలా అనుకున్నాను నేను. అనుకుంటే నెక్స్ట్ డే ఫైనల్ డెడ్ లైన్ అని అన్నప్పుడు, లాస్ట్ డేట్ అన్నప్పుడు మా ఇంటికి ఒక అంకుల్ వచ్చారు, బిహెచ్ఎల్ సమితిలో ఒక అంకుల్. మాటల్లో రేపు లాస్ట్ డేట్ అమ్మా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అనగా నాకు చాలా టెన్షన్ వచ్చింది. నాకు పోయింది అయితే ఈ సంవత్సరం, నేను అప్లై చేయలేదు స్వామికి అని అనుకుంటే ఆయన వెంటనే అన్నారు, నేను 2 అప్లికేషన్లు తెచ్చాను, ఒకరి కోసం, ఒకటి వాళ్ళకి ఇచ్చాను, ఒకటి నా దగ్గర ఉంది అని వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు తెచ్చిచ్చారు. సరే ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను అంకుల్, నేను ఇప్పుడు ఎలా రేపు లాస్ట్ డేట్ ఎలా వెళ్తుంది అని అంటే, నేను నైట్ పుట్టపర్తి బస్సు ఎక్కుతున్నాను, నాకు ఇచ్చేసేయాలి. సో నేను ఎంత ఇగ్నోరెంట్గా ఉన్నా స్వామి నా దగ్గరికి అప్లికేషన్ పంపించి ఫిల్ చేయించి స్వామి అడ్మిన్ బ్లాక్లో లాస్ట్ డేట్లో ఇప్పించారు. సో అది అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు కూడా నేను కెమిస్ట్రీ అంత బాగా చేయలేదు. యూజువల్లీ రేర్ ఫర్ మీ, ఎందుకంటే నేను ఎగ్జామ్స్ అన్నీ చాలా బాగా రాస్తాను. మరి ఎందుకో కెమిస్ట్రీ నేను బాగా చేయలేకపోయాను. స్వామి కేమ్ ఇన్ మై డ్రీమ్, హీ టోల్డ్ నేను చూసుకుంటాను అని. నేను ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ అవుతూనే మన చక్రవర్తి రిజిస్ట్రార్ గారు, యూ డిడ్ కెమిస్ట్రీ వెరీ వెల్ అని అన్నారు. థ్యాంక్ యూ స్వామి, మీరు నా పేపర్స్ కూడా మార్చేస్తున్నారు, అప్లికేషనే కాదని. ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. అంటే స్వామి అనంతపూర్ అడ్మిషన్ కూడా స్వామి దయతో, ఎంతో కృపతో స్వామి అడ్మిషన్ ఇచ్చారు. అయితే నా స్కూల్లో 2 ఫ్రెండ్స్ కూడా నాతో పాటు కాలేజ్లో జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళిద్దరికి కూడా వచ్చింది. 3 of us were there అనంతపూర్లో. జాయిన్ అయిన తర్వాత మా బ్యాచ్కి మాకు సమ్మర్ కోర్స్ లేదు. సో వీ ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సమ్మర్ కోర్స్ అంటే పెద్ద పండగ. సీనియర్స్ అందరు చాలామంది చెప్పారు. మా బిహెచ్ఎల్ సమితిలో ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఆడపిల్లలు స్వామి దగ్గర చదువుకున్నారు. దేర్ ఇస్ నోబడీ స్వామి దగ్గర చదువుకోలేని ఆడపిల్లలే లేరు బిహెచ్ఎల్ సమితిలో. ప్రతి ఫ్యామిలీ చదువుకున్నారు. సో సీనియర్స్ అందరు మాకు సమ్మర్ కోర్స్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చాలా విషయాలు చెప్పేవాళ్ళు. సో మా బ్యాచ్కి సమ్మర్ కోర్స్ లేదు. కుల్వంత్ హాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అప్పుడు
స్వామి చాలా బిజీగా ఉన్నారు, సమ్మర్ కోర్స్ లేదని చెప్పారు. సో మేము జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత ఒకరోజు ఏంటంటే మేము మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకుంటా. అన్నీ బస్సులు వచ్చేస్తున్నాయి. నిన్న ఉత్తర అక్క కూడా మేము విజిట్కి వెళ్ళాం, నేను కలిసినప్పుడు అక్క కూడా గుర్తు తెచ్చుకొని చెప్తున్నారు, అన్ని బస్సులు వస్తున్నాయి. అండ్ వీ కేమ్ టు నో స్వామి మమ్మల్ని బృందావన్ పిలిచారు. అందరు పిల్లల్ని బృందావన్ రమ్మన్నారు స్వామి. సో మేము ఏమి ఎగ్జామ్ రాసామో మాకే తెలియదు, మేము ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాం స్వామి మమ్మల్ని బృందావన్ రమ్మంటున్నారు అని. సో అన్నీ ఏదో పేపర్స్ ఇచ్చేసాము, వెళ్ళి గబా ప్యాక్ చేసుకుని అందరం బస్సులు ఎక్కాము. సో మేమందరం బయలుదేరాం. సో స్వామి వాజ్ వెయిటింగ్ ఫర్ అస్. మేము బృందావన్కి రీచ్ అయ్యేలోపు స్వామి పిల్లలు వచ్చారా అని స్వామి అడుగుతూనే ఉన్నారు. జయమ్మ మ్యామ్ చెప్పారు మాకు. సో మేము దర్శన్ లైన్లో కూర్చున్నాము, స్వామి వచ్చి అందరినీ పలకరించారు. సాయంత్రం త్రైలోకి రండి అని చెప్పారు స్వామి. స్టూడెంట్స్ అందరు మమ్మల్ని బృందావన్లో ప్లేస్ ఉంటుంది స్వామి బిల్డింగ్ ముందు, సో అందరు అక్కడికి రండి అని చెప్పారు స్వామి. సో చెప్పంగానే అందరం చాలా ఎక్సైటెడ్ అసలు, ఎందుకంటే జాయిన్ అయ్యాక ఫస్ట్ టైం వెయిట్ చేస్తుంటే మా స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు అన్నారు, మీకు చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు, స్వామితో ఎన్నోసార్లు చిన్నప్పుడు కూడా మాట్లాడారు, సో స్వామి నేను చూడంగానే పలకరిస్తారు, మేమేమో డివోటీస్ కాదు, సో మేము స్వామికి తెలియదు అని వాళ్ళు అనగానే నాలో చాలా ఈగో వచ్చేసింది. అవును కదా, కరెక్టే, నేను చిన్నప్పటి నుంచి పుట్టబర్తి వెళ్తున్నాను, స్వామికి మేము తెలుసు, స్వామి మాట్లాడేవాళ్ళు అని నాకు చాలా అంటే చాలా ఈగో వచ్చింది. అండ్ అందరం వెళ్ళి దర్శన్ లైన్లో కూర్చున్నాం. వీ హ్యాపెన్ టు సిట్ ఇన్ ద ఫస్ట్ లైన్. మేము ముగ్గురం కూర్చుంటే స్వామి వచ్చారు. జయమ్మ మ్యామ్తో, మా ప్రిన్సిపల్ మ్యామ్ హేమలత మ్యామ్తో మాట్లాడారు. తర్వాత మా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చొని అమ్మాయితో మాట్లాడుతున్నారు స్వామి. చాలా అడిగారు, ఏం పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఇవన్నీ అడుగుతున్నారు స్వామి. ఇటు పక్కకు వచ్చిన అమ్మాయితో మాట్లాడుతున్నారు స్వామి నా వంక కూడా చూడట్లేదు. స్వామి ఇగ్నోర్ చేస్తే ఎంత దారుణంగా ఇగ్నోర్ చేస్తారంటే, అసలు మనకు ఆ లెసన్ వచ్చే వరకు చాలా దారుణంగా ఇగ్నోర్ చేస్తారు. సో ఇటు చూస్తున్నారు స్వామి, ఇలా కళ్ళు తిప్పేస్తున్నారు, మధ్యలో నన్ను ఇగ్నోర్ చేస్తే తనతో మాట్లాడుతున్నారు. ఇది అయిపోయింది, ఇంకా నాకు పెద్ద ఇన్సల్ట్. వాళ్ళేమో స్వామి మీకు తెలుసు, మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారని, ఏమైంది ఇదంతా మొత్తం పోయింది, స్వామి ఏంటి ఇలా నా పరువు తీసేశారు మీరు వీళ్ళ ముందు అని అనుకుని, దెన్ ఆ నైట్ నాకు అసలు నిద్ర పట్టలేదు. దెన్ ఐ రియలైజ్డ్, ఇనీషియల్లీ నాకు ఇన్సల్ట్ ఫీలింగ్ ఉంది, తర్వాత ఐ రియలైజ్డ్ ఓకే స్వామికి ఈగో నచ్చలేదు. సో స్వామి దగ్గర ఇలా ఆలోచించడం స్వామికి అస్సలు నచ్చలేదు. స్వామి చాలా చాలా సారీ. స్వామి చెప్తూ ఉంటారు, ఈ సాధనలో ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ అనాలిసిస్. మనం చేసే పని కరెక్టా కాదా, పని వరకు కాదు, మన ఆలోచన ఫస్ట్ కరెక్టా కాదా. సో వాళ్ళు అలా అనగానే ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ స్వామికి అందరూ సమానమే, స్వామి ఫిజికల్గా మాట్లాడడం కాదు, స్వామి భగవంతుడు అందరికీ తెలుసు, ఇవన్నీ నాకు తెలిసి నేను చెప్పాల్సింది, నాకు ఈగో రాకుండా. కానీ స్వామి టాట్ మీ ఎ లెసన్, వెరీ స్ట్రిక్ట్లీ హీ టాట్ మీ ఎ లెసన్. తర్వాత ఏమైందంటే, తర్వాత నేను స్వామికి లెటర్ రాశాను, స్వామి నాకు చాలా చాలా తప్పైపోయింది, ఇదే కాదు ఇంకా లైఫ్లో ఏ విషయంలోనూ నేను ఈగో ఫీల్ అవ్వను అని. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఈ మొత్తం అనంతకోటి విశ్వంలో ఇన్ని గ్యాలక్సీస్, మన గ్యాలక్సీ ఎంత, మిల్కీవే గ్యాలక్సీ, అందులో మళ్ళీ మన ఎర్త్ ఎంత, అక్కడే మనం ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయాం, ఎర్తే ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయింది, ఇంకా మనమే ఉన్నాం, ఇంకా దాని మీద మళ్ళీ ఎన్నో కంట్రీస్, ఆ కంట్రీస్లో మన దేశంలో మన రాష్ట్రంలో హైదరాబాద్లో మన ఊర్లో మనం ఎక్కడ స్వామి చెప్తారు అసలు ఈ ఈగో మనకు ఉండకూడదు, మనం ఎంత ఇన్సిగ్నిఫికెంట్, మనకి ఎందుకు ఈగో ఉండాలి అని. సో అది చాలా పెద్ద లెసన్. అప్పటి నుంచి నేను ఎప్పుడూ నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాను, ఎందుకంటే స్వామిని మళ్ళీ బాధ పెట్టకూడదు, స్వామికి నా మీద కోపం రాకూడదు ఆ ఇన్సిడెంట్ వల్ల. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే, నేను స్వామికి లెటర్ రాశాను, స్వామి తీసుకున్నారు, స్వామి గుడ్ గర్ల్ అన్నారు. సో స్వామి కోపం పోయిందని నాకు చాలా సంతోషం అనిపించింది. దాని తర్వాత ఏమైంది, మేము పుట్టపర్తి రమ్మన్నారు స్వామి. పుట్టపర్తి వెళ్ళిన తర్వాత, నేను పుట్టపర్తి వెళ్ళాక ఎంత ఇన్ఫార్మల్గా ఒక ఫ్రెండ్ లాగా స్వామి ఉంటారు స్టూడెంట్స్తో అనేది అప్పుడు నేను ఫస్ట్ టైం చూడడం. ఓం జై జగదీశ హరి స్వామి సత్య సాయి హరి భక్తజనా సంరక్షక భక్తజనా సంరక్షక భక్తి మహేశ్వర ఓం జై జగదీశ
समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु शान्ति शान्ति शान्तिः जय बोलो